ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా సార్ ఏం మాట్లాడలేదండి. దాని గురించి మాకేమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదండి. తర్వాత మాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారండి? ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళాము సార్. వెళ్తే ఆయన దగ్గర కాకుండా కలెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారని చెప్పారు సార్. మా పాపకి ఇంకా పొటాషియం లెవెల్స్ హైగానే ఉన్నాయండి. గవర్నమెంట్ వాళ్ళకి ఇది హాస్పిటల్ వాళ్ళకి ఇన్ని రోజులు ఎన్ని చేస్తున్నారు, 3 months నుండి ట్రీట్మెంట్ చేస్తున్నారా, 1 week చేయాల్సిన ట్రీట్మెంట్ మీరు మనీ కోసం ఉంచుకుంటున్నారా అని హాస్పిటల్ వాళ్ళకి ప్రెజర్ పెట్టి డిశ్చార్జ్ అని చెప్పేస్తున్నారు. ఇప్పటికప్పుడు ఈరోజు ఆఫ్టర్నూన్ డిశ్చార్జ్ అని చెప్పారండి. మేము అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఎలా వెళ్ళిపోవాలి? పాప ఇంకా స్టిల్ ట్రీట్మెంట్లోనే ఉంది. హై ప్రోటీన్ ఉన్నాయి, కేబైన్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. ఒక డిశ్చార్జ్ అనేది రికవర్ అయ్యాక వెళ్ళాలి. పాప ట్రీట్మెంట్ బేస్లోనే ఉంది. ఇంకా లాస్ట్ వీక్ ఈ వీక్ ఇంకా హై అయ్యాయి వాల్యూస్. వాళ్ళు లాస్ట్ వీకే డిశ్చార్జ్ అన్నారు. ఇంకా మేము ఆ కాలు ఈ కాలు పట్టుకుని ఏదోలాగా హాస్పిటల్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే హాస్పిటల్ వాళ్ళు ఓకే చేశారు. మాకు గవర్నమెంట్ ప్రెజర్ ఉందండి, అయినా కానీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ హాస్పిటల్ వాళ్ళే దయవల్ల ఇంకొక వారం ఉన్నాం. అదేది ఈ వారం ముందే అయిపోవాల్సింది. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ సజెస్ట్ చేశారు ఎవ్రీ 3 daysకి బ్లడ్ శాంపుల్ తీయాలి, పాప వెయిట్ పెరగాలన్నారు. వెయిట్ పెరగాలంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఇక ఓన్లీ రైస్ని మిక్సీ బట్టి జావలాగా పట్టిస్తున్నాం మేము. ఏదైనా ప్రోటీన్ తింటే హై అయిపోతున్నాయి ప్రోటీన్, పొటాషియం వాల్యూస్, సోడియం వాల్యూస్. లేదు అంటే ఒకరోజు పాప ఏమైనా వాంతి చేసేసుకొని ఆ ఒక్క పూట మెడిసిన్ ఏమైనా తగ్గిపోయినా కానీ వాల్యూ 5.6, 7కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా 5.2 ఉంది పొటాషియం అనేది. యూరియా అనేది 70 ఉంది. మేము జాయిన్ చేసినప్పుడు 90, 70 ఉంది ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, 3 months ట్రీట్మెంట్ ఎందుకు, మీరు గవర్నమెంట్ మనీ కోసం యూజ్ చేస్తున్నారా అన్నట్లు మాట్లాడుతున్నారు. హాస్పిటల్ వాళ్ళు మాత్రం సపోర్ట్తోనే ఫస్ట్ 3 రోజులు 3-4 ముచ్చటన్నట్టు ఫస్ట్ 3 రోజులు వచ్చేసారు అందరూ, ఎవరు రాసిన వాళ్ళు. ఆ తర్వాత ఎవడో పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. అయినా కానీ హాస్పిటల్ వాళ్ళు మాకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. మా దగ్గర ఏం అమౌంట్ అడగలేదు. బ్లడ్ శాంపిల్కి ఇట్లా కావాల్సిన మేము ఓన్గా పే చేసుకున్నాం. ఆ ప్రీవియస్ హాస్పిటల్వి ఆ బిల్స్ పట్టుకెళ్లారు. ఆ బిల్స్ ఒకసారి కాదు 2 సార్లు పట్టుకెళ్లారు. మళ్ళీ అవి 2 లక్షలు సార్. తర్వాత ఇక్కడ ఒక 2 lakhs అయ్యాయి. తర్వాత 2 lakhs మేము అడిగితే మీరు ఇంకా ఉన్నారు హాస్పిటల్లో అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళని అడిగితే. ఇప్పుడు దాకా మీరు ఎంత ఖర్చు పెట్టారు బిల్స్? ఇప్పుడు 4 lakhs అయింది సార్. మాకు 4 లక్షలు అయింది. ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు సార్. మాకు వారానికి 3 రోజులు ఉన్నాయి సార్. ఒరిజినల్ బిల్స్ పట్టుకెళ్ళిపోయారు సార్ ఆల్రెడీ మా దగ్గర ఉండి. ఒక జిరాక్స్ సెట్ ఉంది సార్. తమ్ముడు పాప రండి, మీరు మాట్లాడతారా? ఎక్కడికి వచ్చేసండి, ఇలా వచ్చి మీరు పక్కన దా. అందరికీ నమస్కారం అండి. రోహనే పాప వాళ్ళ బాబాయ్నండి. మా పాపని 4 నెలల నుంచి కూడా అదే బెడ్ మీద చూస్తున్నామండి. 7 కేజీల పాప 4 కేజీలు అయింది. పుట్టినప్పుడు 2 కేజీల 800 కేజీలు ఉందండి. అలాంటి పాప మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది. ఆ పాప ఇప్పటికి కూడా ఇలా మెడ ఇలా వాల్చలేకపోతుందండి. ఇలాగే ఎత్తుకోవాల్సింది. ఫీడింగ్ కూడా మొత్తం నీళ్ళలాగా చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ క్షణాన్ని మిమ్మల్ని డిశ్చార్జ్ వెళ్ళిపోమంటున్నారు. మీ ఏడకెళ్ళి అలాంటి పిల్లల్ని తీసుకుని ఏడకి వెళ్ళాలండి. ట్రీట్మెంట్ జరిగిన పిల్లని అయితే రికవరీ అయింది, సర్లేని తీసుకుని వెళ్ళొచ్చు. వారానికో 10 రోజులకో టెస్ట్కి రావచ్చు. 3 రోజులకి టెస్ట్ చేయించుకోవాలి. 3 రోజుల కంటే రోజుకి వచ్చి మనకు ఒక్క విజిట్కి వచ్చి 10,000, 15,000 అయింది. నెలకు వచ్చేసరికి మాకు 50,000, 60,000 ఖర్చు అవుతుంది. ఒకవేళ 60,000 ఖర్చు అయినా కానీ గవర్నమెంట్ పట్టిస్తుందంటే అది లేదు. 4 లక్షలు అయిన ఖర్చులు ఇస్తుందంటే అది ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు హాస్పిటల్కే బిల్లు ఇవ్వలేదు. ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇష్యూ జరిగి రైజ్ అయిన తర్వాత ఫస్ట్ రోజు వచ్చారు, 2వ రోజు వచ్చారు. మళ్ళీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఒక్కళ్ళు కూడా మా మొహాన్ని కూడా చూడాలి. అసలు 4 నెలల నుంచి మీ జాబులు మానేసి, ఉద్యోగాలు మానేసి, ఒక్క పని చేయకుండా హాస్పిటల్లోనే ఉంటున్నాం. అసలు ఎట్లా ఉన్నారు చూడాలి కదా. వచ్చి 4 నెలల నుంచి 4 లక్షలు పెట్టి 4 ఇన్కమ్ లేకుండా మా బతుకులు ఎంతండి? రోజుకి నెలకు వచ్చేసి 20,000 సంపాదించుకున్నాం. అలాంటి వాళ్ళు రోజుకి ఒక విజిట్కి 3 రోజుల్లో ఒక బ్లడ్ టెస్టులు చేయించి మెడిసిన్ 50,000 కట్టాలంటే మేము ఎలా కట్టుకుంటాం? గవర్నమెంట్ మా బాధ్యత మొత్తం ఇదే. అప్పుడు వచ్చినప్పుడేమో ఎయిర్ లిఫ్టింగ్ చేసి మీ పిల్లల్ని దేశంలో ఎక్కడికైనా విదేశాలకైనా తీసుకెళ్లి వైద్యం చేస్తామన్నారు. ఈరోజు పాపకి ఇంత పరిస్థితి, ఇంత క్షీణించినా ఆరోగ్యం ఒక్కళ్ళు వచ్చి పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే ఎమ్మెల్యే అంటారు. మీ ఎవరిని అడగాలి? ఏదో టెన్నిస్ బాల్ అటు కొట్టింది ఇటు కొట్టింది అనేది మధ్యలోనే పడుతున్నా కానీ మమ్మల్ని ఆదుకునేవాడు లేడు.
ఇప్పటికైనా మేము ఎందుకు వచ్చామంటే పాపను డిశ్చార్జ్ చేయాలి. రేపటి నుంచి మేము ఓన్ మనీ కట్టుకోవాలి. రోజుకి 15,000 20,000 అయింది కార్పొరేట్ హాస్పిటల్లో. ఆ అమౌంట్ అంతా ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉందా అంటే మా సంబంధం లేదు, చేతులు ఎత్తేసారు. ఒక రిపోర్టు కూడా గవర్నమెంట్ దగ్గర లేదు పాపకు సంబంధించి. ఈ రోజు ఉన్న వాల్యూలు, బ్లడ్ టెస్ట్ వాల్యూలు ఎంత ఉన్నాయో ఒక చెప్పాలంటే కూడా వాళ్ళకి తెలియదు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో గవర్నమెంట్ ఉందని మేము చెప్పుకోగలం. ఎందుకంటే వచ్చిన రోజు మేము మొత్తం బాధ్యత మాదిరి మేము సంతోషపడ్డాం. అమ్మయ్య మా పిల్లల్ని బతికిచ్చారు, ఎక్కడికైనా దేశంలో ఏ గవర్నమెంట్ అంత స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకెళ్తున్నారు అని ఎలాగైనా మా చేతికి వస్తాను అనుకున్నాం. ఈరోజు ఆ గవర్నమెంట్ రెయిన్బో హాస్పిటల్ ఎంతో కష్టపడి 3 నెలలు ట్రీట్మెంట్ చేసి ఎంతో కొంత చేతి. ఇప్పుడు ఈ రికవరీ స్టేజ్ నుంచి పిల్లలు జాగ్రత్తగా ఉండాలండి. ఈ దీన్నే వదిలేస్తే ఇంకా వాళ్ళు ఇన్ని రోజులు పాపను ప్రాణాలతో ఇచ్చిన దానికి కారణం ఏముంటుందండి? ఒక్క క్షణమైన ఆలోచించాలి గవర్నమెంట్ అనేది. వీడియో ఆన్ చేయండి, చూడండి పాప పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి. ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు ఫిజియోథెరపీనా? అది ఆన్ చేయి పైన పెద్ద స్క్రీన్.